తెలుగులో రిపీట్ సీజన్ నడుస్తోంది. స్టార్ హీరోస్ లో సగం మందికి పైగా కలిసొచ్చిన డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తున్నారు. ఈ రిపీట్ కాంబినేషన్ మూవీస్ కి వస్తున్నటువంటి హైప్ అంతా ఇంత కాదు. తెలుగులో రిపీట్ అవుతున్నటువంటి ఆ క్రేజీ కాంబినేషన్స్ ఏంటో చూసేద్దామా? ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్న చిరంజీవి నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడో చెప్పలేదు. అయితే బాబీకి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ కెరియర్ లో వాల్తేరు వేరియా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇంతటి హిట్ ఇచ్చిన బాబీకి చిరు మరొక ఛాన్స్ ఇచ్చాడని తెలిసిందే. వాల్తేరు వేరే తర్వాత బాబీ తీసిన డాకు మహారాజ్ కూడా సక్సెస్ కావడంతో హిట్ సెంటిమెంట్ ను మెగాస్టార్ కంటిన్యూ చేస్తున్నాడు. డాకు మహారాజ్ తర్వాత బాలకృష్ణ రూటు మార్చాడు. కొత్త వాళ్లకు ఛాన్సులు ఇచ్చి వరుస హిట్స్ కొట్టిన బాలయ్య మారిపోయాడు. హీరో సినిమాల లైనప్ చూస్తుంటే కొత్త వాళ్ళకంటే హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ ని రిపీట్ చేస్తున్నాడు. డాకు మహారాజ్ తర్వాత అఖండ 2లో నటిస్తున్నాడు. సింహ, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ కొట్టి 4సారి కలిశారు. అఖండ 2 తర్వాత బాలయ్య నటించే సినిమాను ప్రకటించకపోయినా వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మల్లీని పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇక బన్నీ అయితే కలిసొచ్చిన దర్శకులకే ఛాన్సులు ఇస్తున్నాడు. పుష్ప 2 తర్వాత బన్నీ మరొకసారి త్రివిక్రమ్తో నటించాల్సి ఉన్న మధ్యలో అట్లీ వచ్చాడు. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో తర్వాత 4సారి హిట్ కాంబో రిపీట్ అవుతోంది. ఇక పుష్ప 3 ఎలాగూ ఉంది. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత కలిసొచ్చిన సుకుమార్ కు ఛాన్స్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చినటువంటి రంగస్థలంతో చెర్రీ ఫస్ట్ టైం 100 కోట్ల మార్క్ దాటడమే కాదు, 130 కోట్లతో నాన్ బాహుబలి రికార్డ్ సెట్ చేశారు. జల్సా తర్వాత పవన్ కొన్నేళ్ల పాటు సక్సెస్ చూడలేదు. ఇలాంటి టైంలో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కి అదిరిపోయి హిట్ ఇచ్చింది. గబ్బర్ సింగ్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ తో రిపీట్ అయి 3 ఏళ్లైనా పొలిటికల్ గా పవన్ బిజీగా ఉండడంతో డేట్స్ ఇవ్వలేకపోయాడు. ఈ మధ్యనే వీరమల్లు పూర్తి చేసిన పవన్ ఓజీ షూట్ లో ఉన్నాడు. జూన్ 2వ వారం నుంచి ఉస్తాద్ గా మారతాడు. స్టార్సే కాదు, యంగ్ హీరోలు సైతం హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని రిపీట్ చేస్తున్నారు. దసరా హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో ది పారడైజ్ చేస్తున్నాడు. టాక్సీ వాలా తర్వాత విజయ్ దేవరకొండ కలిసొచ్చిన సంకృత్యంతో వర్క్ చేస్తున్నాడు. నాయకుడు హిట్ అయి 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ రిపీట్ అవుతోంది. తగ్ లైఫ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 4న రిలీజ్ అవుతోంది. ఇక సీక్వెల్స్ అన్ని హిట్ కాంబినేషన్ లో రూపొందుతున్నవే. దేవరా 2, కాంతారా 2, సలార్ 2 వంటి సినిమాలు చాలానే ఉన్నాయి.